రానియలేదు. పొలం ఎందుకంటే వాళ్ళందరూ కబ్జా చేసుకొని ఉన్నారు కదా, సీఎం మనుషులు మేము పొలం లేక రావటానికి లేదు అని నేను చెప్పి నన్ను బెదిరించేది. నైట్కి కంచేసిండ్రు, నైట్కి ఎర్రజొందన మొక్కలు వేసిండ్రు. పగులు పోయి నేను ఒక్కదాన్ని అడిగితే నన్ను పట్టుకొని 10 మంది చేత ఆడవాళ్ళ చేత కొట్టించిండు. ఎవరు? చేతన్న డబ్బులు ఇస్తాను అతను. భూమి కాగితాలు ఉన్నాయి నా కాడ, అన్నీ ఉంటే అవి పన్ను కట్టిన కాగితాలు, అవి లేవు ఈ లేవు అనేది వచ్చిన కాగితాలు అన్నీ పక్కకు తీసేది. నేను పెట్టిన ఈ సీఎం ఆఫీస్ కాడి నుంచి పెట్టిన అన్నీ పోలీస్ స్టేషన్కి పెడతారు, దర్శి పోలీస్ స్టేషన్కి. నాకేమి రానిలేదు, నాకేమి ఇవ్వలేదు. అప్పుడు కూడా నేను సహకరించమని కూడా అడిగిన. మళ్ళీ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, మళ్ళీ కొనకలమెట్ట పోలీస్ స్టేషన్కి. నన్ను పోలీస్ స్టేషన్ చుట్టే తిప్పారు కానీ నన్ను పొలం లేక రానిలేదు, నాకు న్యాయము జరగలేదు. ఇట్టి సంగతి అక్కలు తమ్ముళ్ళు చెల్లెలు అన్నావు కదా, నాకు ఇవాళ న్యాయం అనేది జరగలేదు. నా పిల్లలు తినే పిల్లలు నాకు ఏది ఉండటానికి ఇల్లు వాకిలు అనేది లేదు. ఈ మధ్య మా అమ్మని కొంచెం మేము ఇబ్బందులు ఉన్నామని మా అమ్మ ఇచ్చింది ఒక చిన్నది ఎల్లంపల్లి కాలనీలో ఇల్లు. అంతకు తప్పితే నాకు పొలం అనేది కానీ ఇల్లు అనేది కానీ ఏమి రానియకుండా. వారంటీలు ఉంటే వాళ్ళ మనుషులే, పోలీసు వాళ్ళు ఉంటే వాళ్ళ మనుషులే, ఎంఆర్ వాళ్ళు ఉంటే వాళ్ళ మనుషులే. ఎక్కడికి పోయినా కానీ నేను ఎక్కడన్నా ఎంఆర్ ఆఫీస్కి అడిగిపోయి ఏదన్నా మాట్లాడదామని పోతే ఎమ్మటే రౌడీలను పంపిస్తారు. నేను ఒంటరిగా ఆడ దొరికితే అక్కడ నన్ను చంపేయాలని కూడా చూసిండ్రు చేతనే డబ్బులు అని అతను. అట్లా ఏదన్నా పోలీస్ స్టేషన్కి అడిగిపోయి నేను ఏదన్నా కంప్లైంట్ పెడితే అవి నన్ను పక్కకు రానిచ్చేది చించేస్తారు. పోలీస్ స్టేషన్కి ఆమె పలానా మొత్తం నాది, ఆమె కానించి నువ్వు ఆ కాగితాలు తీసేసుకోగాకు, ఆమెను పక్కకు పంపించేసేయి అని చెప్పేది మనుషులు వాళ్ళు. అసలు ఏ చట్టము లేదు. నన్ను అయితే ఎంత ఇబ్బంది పెడుతున్నారు. 3 సంవత్సరాల నుంచి నేను కనీసం దాపు 7 లక్షల దాకా అప్పులే చేస్తున్నా నా పిల్లోడికి. ఇంకా ఇవ్వలేదు కాబట్టి మాకు 30 ఎకరాల ల్యాండ్ ఉంది. ఉంటే సీఎం దగ్గరికి వెళ్ళి నేను 15 లెటర్ల దాకా పెడితే కనీసం 1 లెటర్ కానీ నాకు సమాధానం ఇవ్వకపోతే ఇటు సార్ నాది బోలమంతా లోకులు తీసేసుకున్నారు, ఎవరు పెట్టినా సీఎం మనుషులు అని అంటున్నారు. కనీసం నన్ను పొలం లేక రానియకుండా నైట్కి కంచెలేస్తున్నారు, నైట్కి భూమి అంతా కబ్జా చేస్తున్నారు. చేతన్య డబ్ల్యూస్ అతని పేరు. అతని కాడ 30 ఎకరాల ల్యాండ్ నాది, 30 ఎకరాల ల్యాండ్ ఆయన తీసేసుకున్నాడు. తీసేసుకొని నేను ఒక్కదాన్ని ఒంటరిదాన్ని అయ్యాను. నా పిల్లడు పెద్దోడు వికలాంగుల అబ్బాయి, ఇంకిద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఆ చిన్నపిల్లలు అయినా కానీ వాళ్ళు 10th క్లాస్ చదువుకున్నాడు. ఒక అబ్బాయికి ఏదన్నా ఉద్యోగం ఇస్తాడేమో, ఆ అబ్బాయి 10th చదివినాడు, ఆర్టీసీకి డ్రైవర్ కింద ఉన్నాడు. ఉంటే అన్నిసార్లు పోయి ఆర్టీసీ ఉద్యోగానికి పెట్టుకోవాలన్నా కానీ ప్రకాశం జిల్లాను చేతన్య డబ్ల్యూస్ అని అతను ఉంటేది ఎక్కడో తెలియదు. అయితే ప్లాట్లు వేస్తున్నాడు, ఎర్రచందనం వేసి అమ్ముతున్నాడు అనమాట. అదంతా పోరంబోకల భూమి. అయితే ఎంఆర్ వాళ్ళు వాళ్ళ చేతిలో ఉన్నారు, పోలీసు వాళ్ళు వాళ్ళ చేతిలోనే ఉన్నారు. కనీసం నాకనేది నా భూమిలోకి నన్ను రానియకుండా గవర్నమెంట్ వచ్చినా కానీ ఎంఆర్ వాళ్ళ కాడ కానీ పోలీసు వాళ్ళ కాడికి కానీ చేతన్య డబ్ల్యూస్ అని అతను రానియకుండా వీళ్ళందరూ వాళ్ళు ఒకటే చేతన్య డబ్ల్యూస్ వాళ్ళు జగన్ మనుషులు అందరూ వీళ్ళందరూ సీఎం మనుషులు అనేది కబ్జా చేస్తున్నారు. అయితే నేను ఒక్కదాన్ని ఆడగూతున్నాను కూడా నన్ను చూడకుండా చేతన్య డబ్ల్యూస్ అని అతను 118 ఎకరాలు అంతా సెటిల్మెంట్ భూమి కాకుండా ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్తే ఆయన అసలు రాను కూడా రాలా. నా పరిస్థితి ఎట్టున్నా సారు, నాకు ఒకరేం సాయం చెయ్యి, నాకు 3 పిల్లలు ఉన్నారు, నా భర్తకి చెయ్యి కాలు ఇరిగి ఉంటే ఆయన రుచోబెట్టి దోలుకొని వస్తుంటే లారీ గుద్దేసింది, లారీ గుద్దితే చెయ్యిను కాలు ఇరిగింది. అయితే ఇవరికి మేము 40 సంవత్సరాల నుంచి విజయవాడలోనే ఉన్నాము, ఎల్లంపల్లి కాలనీలోనే. అంటే ఇప్పుడు ఎలా ఉందమ్మా జగన్మోహన్ రెడ్డి ఆయన వచ్చిన కాడి నుంచి మేమంతా ప్రాబ్లంలోనే ఉన్నా. సంక్షేమ పథకాలు నాకేది చెందలేదు. నాకు 45 సంవత్సరాలు డబ్బులు పడలేదు. నా వికలాంగుల పిల్లోడికి అలా పింఛన్ మటుకు 3000 పింఛన్ మటుకు అప్పుడు 3000 పింఛన్ అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పటి నుంచి వచ్చినాయి. కానీ జగన్ వచ్చినాక మాకేమి ఇవ్వాల. అతని మనుషులే నన్ను చాలా మంది దారుణంగా కర్రలు తీసుకొని కొట్టారు. మళ్ళీ నన్ను చెవులు పడేసి 10 మందిని దాకా ఆడవాళ్ళని తీసుకొచ్చి చేతన్య డబ్ల్యూస్ అతను తీసుకొచ్చి 10 మందిని తీసుకొచ్చి నన్ను కొట్టించిండు కూడా. కొట్టించిన తర్వాత పోలీస్ స్టేషన్కి నేను వెళ్తే అవన్నీ చేసినా కానీ నాకేం సాయం చేయాల. నేను సీఎం ఆఫీస్ కాడికి ఇక్కడ తాడేపల్లి కాడికి 10 సార్లు వెళ్ళా. 10 సార్లు వెళ్ళినా కానీ కనీసం సీఎం సార్ నాకు ఇట్లాగా ఇబ్బందిగా ఉన్నది, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నాకు ఎవరు లేరు, అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళని ఆయాలను
సహకరించావు కదా, ఇవాళ నాకు అనేది ఏది నువ్వు సహకరించలేదు, నాకనేది న్యాయం చేయమని తాడేపల్లి కాడికి నేను వెళ్ళా. భూ చట్టం తీసుకొచ్చి భూములు ఉన్న వాళ్ళకే మాకేమి ఇవ్వాల, కావాల్సి ఉంటే ఆడికి కొనకల మెట్ల మండల ఆఫీస్, అది మండల ఆఫీస్ ఉంటే దానిలో ఒక అతను ఉంటాడు, ఎంఆర్ఓలు ఉండరు, కర్ణం వాళ్ళు ఉండరు. అంటే జగన్మోహన్ రెడ్డి పదే చెప్తున్నాడు. లేదు ఎక్కడా లేదు. కావాల్సి ఉంటే నేను అతని దగ్గరికి కూడా వెళ్తే నన్ను పోలీసులు కూడా రానిలా, తాడేపల్లి కాడికి కూడా వెళ్ళినా నేను. ఇటు సంగతి ఏం సార్ నా పొలం ఎట్లా కబ్జా చేసుకున్నారు, నన్ను పొలం లేక రానిలేదని ఎన్నిసార్లు లెటర్లు పెట్టా, కనీసం నా దానికి ఒక్కదానికి సాయం చేయకపోతే నీ కాడ ఈ లేవు మాకు పూర్వం నుంచి మేము ఎవరి కాడ కొనుక్కుంది కాదు, అది పూర్వం నుంచి మా తాతల ముత్తాతల నుంచి వచ్చింది ఆ పొలము. అయితే నేను అడిగిపోయి పొలం లేక వేసుకుందాం, ఇప్పుడు దాకా కూలో నాలుగు చేసుకొని బతుకుతున్నాం. ఇప్పుడు మా వారికి చెయ్యి కాలు ఇరిగింది, పెద్ద అబ్బాయి వికలాంగుల కింద ఉన్నాడు, మాకు ఇంటూ ఇక్కడ జరగట్లేదు. అందుకని పొయ్యి కత్తే మొన్న పెద్ద అబ్బాయికి వికలాంగుల కింద ఉన్న అబ్బాయికి ఒక 6 లక్షల దాకా నేను పెట్టుబడి పెట్టా.